రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మీరు మాకు తోడై ఉండి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించి సమకూర్చి సంతోషింపజేసినందుకు వందనాలు. ఏ విషయంలో ఎటువంటి లేమిని లోటును మేము చూడకుండా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. మా ప్రయాణాల్లో కూడా మీ రక్షణ దయచేశారు నాయన. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో సజీవంగా ఉన్నాము అంటే ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి కుటుంబం అంతను ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే తండ్రి, మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. ఎస్ లార్డ్. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం ద్వారా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, మనుషులు పెట్టే నిందలను బట్టి ఎవరు కూడా భయపడకుండా, వారనే మాటలను బట్టి తండ్రి వ్యర్థమైన నిర్ణయాలు తీసుకొనకుండా, నా దేవుడు నా వైపు చూస్తున్నాడు, ఆయనకి సమస్తము తెలుసు అని ధైర్యముగా జీవించాలని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఎవరైతే బిడ్డలు తండ్రి నిందలను బట్టి అవమానాలను బట్టి ఈ రాత్రి కాలంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారిలో తండ్రి ధైర్యాన్ని నింపండి. వారు ఏ తప్పు చేయలేదు కనుక నాయన బిడ్డలు తండ్రి తలెత్తుకొని జీవించలాగున వారి పరిస్థితిని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయా. అనారోగ్యము చేత ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో, బలహీనులుగా మార్చబడి ఉన్నారో వారిని రాత్రి కాలంలో దర్శించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అయా, రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే విడుదల అనుగ్రహించండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఉన్నారో నాయన, అయా మంచి చర్మం తండ్రి వారికి దయచేయమని అడుగుతున్నాము. అయా, బ్రెయిన్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. నాయన, మైగ్రేన్ హెడేక్ నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కంటి సంబంధమైన సమస్యలతో, గొంతు సంబంధమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని విడిపించమని అయా ప్రార్థిస్తున్నాము. అదే రీతిన మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. బోన్ సంబంధమైన ప్రాబ్లం నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, బీపీలని, థైరాయిడ్స్ అని, షుగర్స్ అని బాధపడుతున్నారు నాయన. అవన్నీ కూడా తండ్రి కంట్రోల్గా ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే గ్యాస్ట్రిక్ ఇబ్బందులతో ఉన్నారో, అయా అరుగుదల లేని పరిస్థితుల్లో ఉంటున్నారో వారందరినీ దర్శించి వారికి మంచి డైజెషన్ కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన దురాత్మ క్రియల చేత, అంధకార శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డని రాత్రి కాలంలో మీరే ముట్టమని, యేసు నామంలో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే రీతిన అప్పుల్లో ఉన్నారు తండ్రి, వారిని దర్శించమని అడుగుతున్నాం నాయన. అప్పుల సమస్య నుంచి విడిపించండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉండ్రు అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదే రీతిన అయ్యా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబంలో తండ్రి గొడవలతో ఉన్నారో, సమస్యలతో, గజిబిజితో, గందరగోళంతో, ప్రశాంతత లేక జీవిస్తూ ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించమని, నెమ్మదిగా వారి కుటుంబాలు ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలను తొలగించండి. అయా, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య తండ్రి ప్రేమను తండ్రి వృద్ధిపరచండి. తల్లిదండ్రుల మాట వినేవారిగా అయా వారిని మార్చమని అడుగుతున్నాం. ఎంతో మంది బిడ్డలు తండ్రి మా కుటుంబాల్లో మారు మనసు లేని స్థితుల్లో ఇంకా చెడు అలవాట్లు, చెడు స్నేహాల ద్వారా అయా ఈ లోకానుసారులుగా జీవిస్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ కూడా మారు మనసు దయచేయమని,
వారిని తండ్రి మీరు ఎన్నుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా గృహాల కోసం అడుగుతున్నారు, సొంత గృహము దయచేయండి. నైట్ డ్యూటీలకు వెళ్తున్నారయ్యా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు ప్రభువా, రక్షణ అనుగ్రహించండి, ప్రమాదాలు జరగకుండా కాపాడండి నాయనా. వివిధ దేశాల్లో పనులు చేసుకుంటున్న ఉద్యోగ వ్యాపారాలు, చదువులు చదువుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారి యొక్క ఇంటర్వ్యూస్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీ సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నాము. సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. ఎవరైతే బిడ్డలు తండ్రి ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అడుగుతున్నారో, అప్లికేషన్స్ పెట్టుకున్నారో, వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. గర్భఫలం లేని వారిని దర్శించి బిడ్డలకు గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభువా. అయా మేమందరము కూడా రాత్రి కాలంలో సేద తీరబోతుండగా ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్ర దయచేయమని, దొంగల నుండి, శత్రువుల నుండి, అపవాది క్రియల నుండి, అయా మాకు హాని కలిగించే పరిస్థితులన్నిటి నుంచి కూడా ఈ రాత్రి అంతను మీరే భద్రపరచేయమని, మరలా ఉదయకాలాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.